శ్రీ మహాగణాధిపతయ నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ఈ డిసెంబర్ నెల అంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను చెప్పడం జరుగుతున్నది. అయితే చాలామందికి చెప్పినట్టు జరుగుతుంది గురువుగారు, మీరు అన్నట్టుగానే జరుగుతుంది అని నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రతి వాళ్ళ జాతకములోనూ చిన్న చిన్న ఏవో సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. అసలు సమస్యలు లేని జాతకం ఎవరిది ఉంటుంది? ఎవరిది ఉండదు. అయితే మనము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకొని దానికి కావాల్సినటువంటి పరిహారాలు ఏదైతే సమయానికి చేసుకోగలుగుతామో వాడు యోగ్యుడు. మనము దారిలో నడుస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న ఇబ్బందులు రావా? ఆ ఇబ్బందులను మనము దాటేసుకొని మనము చేరాలి అనుకునేటువంటి గమ్యానికి ముందుకు వెళ్ళాలి కదా. అందువలన ఎవరికైనా చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు అవి ఇవి అని అనంగానే ఎవ్వరూ ఏమీ డీలా పడిపోవాల్సినంతటి అవసరమైతే ఏమి లేదు. ఉంటాయి, ఒక నెల అటు ఒక నెల ఇటు ఉంటాయి. కానీ దానికి అలా చిన్న చిన్న ఇది ఉన్నప్పుడే మనము ముందడుగు ఎలా వెయ్యాలి, ముందుకు ఎలా వెళ్ళాలి అనేటువంటి భావనతో మనము దానికి తగినట్టుగా మీకు నమ్మకమైనటువంటి వ్యక్తుల చేత రెగ్యులర్గా చూపించుకునేటువంటి ఈ జాతకము చెప్పేటువంటి వాళ్ళ దగ్గర చెప్పి చూసుకోండి, మేలు జరుగుతుంది. ఎప్పుడైనా శాస్త్రములో ఏదుందో అదే చెప్తారు అందరూ కూడా. ఒకవేళ చెప్పేటువంటి శాస్త్రంలో దోషము ఉండవచ్చునేమో, అంటే మనం చదువుకున్నటువంటి విజ్ఞానాన్ని బట్టి ఒకరొకో విధంగా చెప్పవచ్చును. కానీ మీ మనస్సుకు ఎవరు చెప్తే దగ్గర, ఎవరు చేస్తే మేలు జరుగుతుంది అనేటువంటిది మనకు భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడు. అది తెలుసుకొని తద్వారా దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళండి. మీకు నచ్చిన చోట చూపించుకోండి, పరిహారాలు చేసుకోండి. మీకు తప్పకుండా విజయము అనేటువంటిది మీ వెంటే ఉంటుంది గాక. ఆత్మస్థైర్యం అనేటువంటిది మనకు చాలా అవసరం. ఎవ్వరూ డీలా పడాల్సినటువంటి పని లేదు. చిన్న చిన్న రెమెడీసే ఉంటాయి, మనకు అవి చాలా సూక్ష్మంగా ఉంటాయి. వాటిని గమనించి కనుక మనం చేసుకోగలిగినామంటే ముందుకు వెళ్ళవచ్చు. ఇది అన్ని రాసుల వాళ్లకు వర్తిస్తుంది కాబట్టి అన్ని రాసుల వాళ్ళు కూడా ఎవరెవరికైతే ఏ చిన్న చిన్న మిశ్రమ ఫలితాలు ఉన్నాయో వాళ్ళు చూసుకోండి. బాగుంది అన్నా కూడా ఒక్కసారి అనుకోవడంలో తప్పు లేదు కదా. నాకు తెలిసినంత వరకు మనము ప్రతి మాసము కూడా నేను చెప్తూనే ఉన్నాను. ప్రతి మాసము ఎంతోమంది చెప్పినట్టుగా జరుగుతుంది గురువుగారు అనేవాళ్ళు ఉన్నారు. ఇంకా ఎందుకు జరగలేదు అంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇస్తూ ఉన్నాను, తెలియజేస్తున్నాను. వాళ్లకు ఉండేటువంటి వింశోత్తర దశలు, వాటి కారణంగా రాసులు అందరికీ ఎంతోమందికి ఉంటాయి. కానీ ఆ రాసుల వాళ్ళందరూ కూడా ఒకే లగ్నంలో పుట్టుంటారు కదా. అందువలన ఎవరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది చాలా ప్రాధాన్యత. రాశి ఒకటే అయినంత మాత్రాన లగ్నము కూడా అవసరం కదా. ఆ లగ్నాన్ని బట్టి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి అనేటువంటిది చూడాలి. ఇది చాలా లోతుగా పరిశీలించి ఎవరెవరి జాతకం చూసుకొని వాళ్లకు తగినట్టుగా పరిష్కారం చెప్పడం జరుగుతుంది గాక. వృషభ రాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు అనగానే మీరు హైరాణపడాల్సినటువంటి పనేమీ లేదు, చూసుకోండి. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు అనేటువంటివి జరగవచ్చును. అలాగే చేపట్టినటువంటి పనులన్నిట్లోనూ జాప్యం అంటే ఏమిటి? నిదానము, కాస్త నత్తనడకలాగా నడవటము. ఏది పట్టుకున్నా పూర్వము వెంటనే జరిగినంత ఇదిగా ఇప్పుడు జరగకపోవచ్చును. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో స్వల్ప వివాదాలు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు కానీ, వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు కానీ మీ పై అధికారులతో కాస్త వివాదాలు, కోపాలు
ఏదో చిన్న చిన్న పోట్లాటలు, మాట వరుసకు చిన్న మాటలు అవన్నీ రావచ్చునేమో. అలాగే మాసము మధ్య నుండి అంటే మధ్యలో అంటే ఏమిటి దాని అర్థము? మనకు ఏమిటి మాసము మధ్యలో అంటే మనము డిసెంబర్ మాసం అని మనం అనుకుంటున్నాం. ఈ డిసెంబర్ 15వ తేదీ తర్వాత నుండి మళ్ళీ మీరు అనుకున్నటువంటి పనులు జరగటము, కొన్ని పనులు చేపట్టినటువంటి పనులన్నీ నెరవేరటము అనుకూలంగానే ఉంటుంది గాక. అలాగే ఇంట బయట మీ మాటకు విలువను ఇచ్చేటువంటి పరిస్థితులు రావటము, ఎంతటి పని అయినా సులువుగా అదంతకదే జరగటం, ఊరికే అలా ముట్టుకోగానే అదంతకదే జరుగుతుందంటే పని మీరు మొదలుపెట్టింది కాదు కదా, మీరు అనుకోవడమే తరువాయి జరుగుతుందని దాని అర్థం. ఈ మధ్యలో ముందుకు వెంటనే మాసం రెండో ఇదిలో పక్షంలోకి వచ్చేటప్పటికి ఎంత తేడా ఉంటుంది చూడండి. అలాగే ఎంతటి పనినైనా సులువుగా పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మీరు ఏదైతే మార్పులు చేసుకోవాలి, చెందాలి, ఇంకా బాగా అభివృద్ధి పదంలోకి రావాలి అనేటువంటి కోరికలు ఉంటాయో అవన్నీ కూడా మీకు నెరవేరబోతున్నాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలముగా సాగుతాయి గాక. ఏవైతే మీకు ఇంపార్టెంట్ పనులు అనుకుంటున్నారో అవన్నీ కూడా అనుకూలవంతంగా జరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఒక్కొక్కటి కొలిక్కి రావటం అనేటువంటిది జరుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించి దానికి కావాల్సినటువంటి విధానముగా ముందుకు వెళతారు. అన్ని రంగాల వారికి అనుకూలవంతమైనటువంటి వాతావరణముగానే ఉన్నది. స్నేహితుల నుండి ఊహించని అనుమతులు మీకు పిలుపు రావటము కానీ, లేదా కొన్ని పనులు జరగాలి అనేటువంటి కలిసి వెళ్ళేటువంటి విధానము కానీ ఇలాంటివి జరగవచ్చును అనేటువంటిది ఉన్నది. ఏది ఏమైనా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ మిగతావి అన్నీ కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారికి చాలా అనుకూలముగానే ఉంది, ఉన్నంత వరకు ఉంది అనే చెప్పవచ్చును. జయోస్తు. మామూలుగా ఈ రాసుల వాళ్ళు 12 రాసుల వాళ్లకు కూడా మనము మిశ్రమ ఫలితాలు కానీ జరుగుతున్నటువంటివి కానీ తెలియజేస్తున్నప్పుడు శీఘ్ర ఫలితాలు కావాలి అని కోరుకుంటాం. మనం ఏం కోరుకుంటాము? మామూలుగా తొందరగా పని అయితే బాగుంటుంది. వ్యాపారస్తులకైనా, రాజకీయ నాయకులకైనా, సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్ళకైనా, అప్పులు రుణాలు తీర్చుకోవాలి అని అనుకునేటువంటి వాళ్ళకైనా, తొందరగా పెళ్ళి కావాలి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావడం లేదే అని అనుకునేటువంటి వాళ్లకు, ఉద్యోగం రావాలి అనుకునేటువంటి వాళ్లకు నేను 100% పంచముఖాంజనేయ స్వామి ఉపాసకుడిగా ఏది ఉందో అది మనము చెప్పాల్సినటువంటి ధర్మం ఉన్నది. ప్రజలను భయోత్పాతం చేయటం కాదు, కానీ వాళ్లకు తెలియజెప్పేటువంటి విధానము ఉంటుంది. అది ఖచ్చితముగా మనము గనక ఎప్పుడైతే పాటించినామో మన దగ్గరికి వచ్చినటువంటి వ్యక్తులు ఈ పని జరగలేదని ఇంకోరి దగ్గరికి పోరాదు కదా, అప్పుడు మాలో లోపము కదా. అది జరగకుండా, అట్లాంటివి కాకుండా పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసనా బలముతో వాళ్లకు యంత్ర సహిత శీఘ్ర ఫలితాలు రావటానికి ఏమి చేయాలనో చేస్తూ ఉంటాము. అలాగే మీరు కూడా మీ పనులు ఏమైనా ఇబ్బందులు కలిగేట్టుగా ఉంటే సంప్రదించండి. తప్పకుండా మీకు కలిగినటువంటి ఇది నేను చేసి పెడతాను. లేదా మీకు నచ్చిన వాళ్ళ దగ్గర అడిగినా చేసుకుందురుగాక మీ సౌకర్యాన్ని బట్టి. ఏదైనా పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం. ఎప్పటి పరిహారం అప్పుడే చేసుకోవాలి. ఏముందిలే రేపు ఎల్లుండి చూద్దాములే అంటే ఈ పరిహారాల వలన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇబ్బంది అయిన తర్వాత కార్యాంతే అప్రయోజక అనంతా అయిపోయిన తర్వాత మనము చేసుకుని ఉంటే బాగుండు కదా అనేటువంటి మాట రావద్దు. అందుకని యద్భావం తద్భవతి. మనము ఏదైతే పోగొట్టుకుంటామో అదే వస్తుంది. మనం ఏదైతే ఇష్టి కోసం చేస్తామో అది ఖచ్చితంగా మనకు జరిగి తీరుతుంది. అందువలన మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే త్వరితగతిన సవరించుకోండి అని నేను తెలియజేస్తూ జయోస్తు.